హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎపిసోడ్ 13ని చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్లో హీరో ఆ లవ్ పాయిజన్తో బాధపడుతూ ఉంటాడు. అంతటితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ డే అవుతుంది. నేను షాప్ వరకు వెళ్ళేసి వస్తాను అనేసి హీరో అక్కడ నుండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు హీరోయిన్ రూమ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటే హీరో పిల్లో కింద ఒక అందమైన బొమ్మను చెక్కి అక్కడ పెట్టి ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ ఆ బొమ్మను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఇప్పుడు మనకి డెమాన్ లోకాన్ని చూపిస్తున్నారు. అక్కడ కుకింగ్ గార్డ్ ఎప్పటిలాగానే వంటల మీద ప్రయోగాలు చేస్తూ ఉంది. తను ఇప్పుడు ఒక ఐటెంని తీసుకుని వచ్చి టేస్ట్ చేయమని చెప్పి డెమాన్ కింగ్ కి ఇస్తూ ఉంది. ఇప్పుడు డెమాన్ కింగ్ ఆ వంటని టేస్ట్ చేసి చూస్తే తనకి ఆ వంట బాగా నచ్చేస్తుంది. ఈ వంట చాలా బాగుంది, ఇంక నుండి నువ్వే డైలీ నాకు వంట చేసి పెట్టాలి అని అంటున్నాడు. అది విని కుకింగ్ గార్డ్ ఓకే అని అంటుంది. ఇప్పుడు మనకి హీరోని చూపిస్తున్నారు. హీరో హీరోయిన్ కోసము ఒక హెయిర్ పిన్ ని గిఫ్ట్ గా తీసుకుని వచ్చి ఇస్తూ ఉన్నాడు. దాన్ని చూసి హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇప్పుడు నైట్ అవుతుంది. వాళ్ళిద్దరూ నిద్రపోతూ ఉన్నారు. అప్పుడు హీరోయిన్ సడన్ గా నిద్రలేచి చూస్తే పక్కన హీరో కనిపించడం లేదు. హీరో ఎక్కడికి వెళ్ళిపోయాడా అని వెతుక్కుంటూ వస్తూ ఉంది. అక్కడేమో హీరో బాత్ టబ్ లో కూర్చొని స్నానం చేస్తూ ఆ లవ్ పాయిజన్ ని ఎలా రిమూవ్ చేయాలా అని థింక్ చేస్తూ దాన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. కానీ తన వల్ల కావడం లేదు. అదంతా హీరోయిన్ దూరంగా నిలబడి చూస్తూ ఉంది. దాన్ని చూసి అతనికి ఏమైంది, ఏదో ఒక విషయం బాడీలో స్ప్రెడ్ అవుతున్నట్లు కనిపిస్తూ ఉందే అనేసి నేరుగా పరిగెత్తుకుంటూ హీరో దగ్గరికి వచ్చేస్తుంది. మాస్టర్ మీకేమైంది, ఇదేదో ఒక విషయం లాగా ఉంది అని అడుగుతూ ఉంటే హీరో అదంతా ఏం లేదు అని అంటూ కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే అవుతుంది. హీరో ఇంకా మైకం నుండి బయటకు రాలేదు. ఇప్పుడు హీరోయిన్ హీరోనే చూస్తూ అక్కడ కూర్చొని ఉంది. ఆ ప్లేస్ కి ఒక కాకి వస్తుంది. ఆ కాకికి కొంచెం దెబ్బలు తగిలి ఉంటుంది. దాన్ని చూసి హీరోయిన్ ఆ కాకిని క్యూర్ చేస్తుంది. ఎందుకంటే ఫీనిక్స్ పక్షి పక్షులన్నిటికీ రారాజు. ఇప్పుడు ఆ కాకి నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరోకి మెలకువ వస్తుంది. దాన్ని చూడగానే హీరోయిన్ పరిగెత్తుకుంటూ హీరో దగ్గరికి వెళ్ళి మాస్టర్ మీరు ఇప్పుడు బాగానే ఉన్నారు కదా అని అడుగుతుంది. నేను బాగానే ఉన్నాను అని హీరో అంటూ హీరోయిన్ చేతిని గమనిస్తున్నాడు. ఏమైంది, నీ చేతికి ఈ గాయం ఎలా వచ్చింది అని హీరో అడుగుతూ ఉంటే నేను మీకోసం ఆ మూలికలు కోసుకురావడానికి వెళ్ళినప్పుడు కొంచెం గాయం అయ్యింది అని హీరోయిన్ అంటుంది. అది విని హీరో నా కోసం నువ్వు ఇలాంటివి చెయ్యకూడదు అని హీరో అంటూ ఉంటే మీరు నా కోసం ప్రాణాలే ఇస్తూ ఉన్నప్పుడు నేను మీకోసం ఈ చిన్న హెల్ప్ ని కూడా చేయలేనా అని హీరోయిన్ అంటూ ఉంటే అది విని హీరో నవ్వుతూ ఉన్నాడు. ఇప్పుడు మనకి డెమాన్ లోకాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు కుకింగ్ కోసం సరిపడే ఐటమ్స్ అంతా అక్కడ ఉన్న వాళ్ళు తీసుకుని వచ్చి పెడుతూ ఉన్నారు. ఇప్పుడు కుకింగ్ గార్డ్ ఒక బాక్స్ ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో అమ్మాయిలు వేసుకునే డ్రెస్సెస్ అంతా ఉన్నాయి. యాక్చువల్ గా ఈ డ్రెస్సులంతా పాస్ట్ జన్మలో మన హీరోయిన్ యూజ్ చేసిన డ్రెస్సెస్ అంట. తను ఇప్పుడు ఆ డ్రెస్సెస్ లో నుండి ఒక డ్రెస్ ని తీసి వేసుకుని నేరుగా డెమాన్ కింగ్ ని చూడడానికి వెళ్తుంది. డెమాన్ కింగ్ కుకింగ్ గార్డ్ ని ఆ డ్రెస్ లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నువ్వు ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావు అని అంటున్నాడు. అది విని కుకింగ్ గార్డ్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంది. ఇప్పుడు మనకి లాన్షోని చూపిస్తున్నారు. పాతాళలోక రాజు లాన్షోని చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. నువ్వెందుకు ఆ ఫినిక్స్ కి హెల్ప్ చేశావు, నీ వల్లే రాజ్యం ఇప్పుడు ఆపదలో చిక్కుకుంది అని అంటూ ఉన్నాడు. ఇక్కడేమో కుకింగ్ గార్డ్ ఎప్పటిలాగానే వంటలన్నీ చేసుకుని తీసుకొని వచ్చి డెమాన్ కింగ్ కి పెడుతూ ఉంది. ఇది చూడండి, ఇది మంకీ మైండ్ ఫ్రై, ఇది చూడండి, ఇది కుందేలు పొట్ట ఫ్రై అని ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే దాన్ని చూసి డెమాన్ కింగ్ నేను ఒక డెమాన్ అనే ఒక కారణంతో ఇలాంటి వంటలు చేసి పెడతావా అన్నట్లు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడేమో కుకింగ్ గార్డ్ నేను దీనికంటే ఒక స్పెషల్ ఐటమ్ ని రెడీ చేసి పెట్టున్నాను, నాతో రండి అనేసి డెమాన్ కింగ్ ని అక్కడ నుండి తీసుకుని వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే డెమాన్ కింగ్ యొక్క కత్తిని యూజ్ చేసి దాంతో బార్బిక్యూ చేసి పెట్టి ఉంటుంది. దాన్ని చూసి డెమాన్ కింగ్ కి పిచ్చ కోపం వచ్చేస్తుంది. అసలు ఈ కత్తి ఎంత పవర్ఫుల్లో నీకు తెలుసా, దీనితో బార్బిక్యూ చేసేవేంటి, నేను నీలాంటి పిచ్చిదాన్ని ఎక్కడా చూడలేదు అనేసి డెమాన్ కింగ్ అలిగి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు కుకింగ్ గార్డ్ నేను వంట బాగానే చేశాను కదా, దానికెందుకు తను అలిగి వెళ్ళిపోతున్నాడు అని థింక్ చేస్తూ ఉంది. ఇప్పుడు మనకి హీరోయిన్ ని చూపిస్తున్నారు. తను చాలా సేపటి నుండి హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంది. అప్పుడు అక్కడికి హీరో వస్తున్నాడు. దాన్ని చూసి హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను మీకోసం ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నానో మీకు తెలుసా, నేను చాలా భయపడిపోయాను అని హీరోయిన్ అంటూ ఉంటే హీరో ఇక్కడ డెమాన్స్ తినే ఫుడ్స్ మాత్రమే దొరుకుతూ ఉంది, అందువల్ల నేను భూలోకానికి వెళ్ళి నీకోసం ఫ్రూట్స్ తీసుకుని వచ్చాను అని అంటున్నాడు. అది విని ఓ
నా కోసం అంత దూరం వెళ్ళి వచ్చారా అని హీరోయిన్ హీరోని ప్రేమతో చూస్తూ ఉంది. ఇప్పుడు హీరోయిన్, నేను మీ వల్ల సూర్యుడు అస్తమించడాన్ని ఈ రోజు చూడలేకపోయాను. ప్రతిరోజు నేను సూర్యుడు ఉదయించడాన్ని అలానే అస్తమించడాన్ని చూస్తూ ఉంటాను అని హీరోయిన్ అంటూ ఉంటే, అది విని హీరో, ఇప్పుడేంటి నువ్వు సూర్యుడు ఉదయించడాన్ని చూడాలా అనేసి తనని బయటకు తీసుకుని వెళ్ళి ఒక మంత్రాన్ని వెయ్యగానే సూర్యుడు ఉదయించేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ వెంటనే ఒక మంత్రాన్ని వెయ్యగానే ఇద్దరు ఆకాశంలో ఎగురుతూ ఉన్నారు. ఇప్పుడు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. హీరోయిన్ ని కిస్ చేద్దాము అని తన దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ లవ్ పాయిజన్ యాక్టివేట్ అయిపోయి హీరో కళ్ళు తిరిగి కిందకి పడిపోతున్నాడు. దాన్ని చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. హీరో అలా కళ్ళు తిరిగి పడిపోవడం డెమాన్ కింగ్ కి తెలిసిపోతుంది. ఎందుకంటే తనే కదా ఆ లవ్ పాయిజన్ ని తన మీద వేసింది. అది తెలియగానే డెమాన్ కింగ్ రిలాక్స్ గా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇప్పుడు మనకి వార్ గార్డ్ ని చూపిస్తున్నారు. వార్ గార్డ్ హీరోని వెతికి వెతికి బాగా టయర్డ్ అయిపోయి దిగులుగా కూర్చొని ఉన్నాడు. అప్పుడు అక్కడికి రెయిన్ గార్డ్ వస్తున్నాడు. ఏమీ బాధపడకు, తను త్వరగానే వచ్చేస్తాడు అని అంటున్నాడు. అది విని వార్ గార్డ్, తన గురించే టెన్షన్ గా ఉంది, నేను వాడికి హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను, 1000 సంవత్సరాలకు ముందు జరిగినట్టు ఇప్పుడు జరగకూడదు అని వార్గాడ్ అంటూ ఉంటే, అది విని రెయిన్ గార్డ్, వాడి తలరాతలో ఎలా ఉందో అలానే జరుగుతూ ఉంది, మనం దాన్ని మార్చలేము అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మనకి హీరోయిన్ ని చూపిస్తున్నారు. తన హీరో కోసం ఏదో ఒక మూలికలను కోయడానికి అడవిలోకి వచ్చి ఉంటుంది. అప్పుడు అక్కడికి ఒక కాకి వచ్చి చెట్టులో ఇరుక్కుంటుంది. దాన్ని హీరోయిన్ చూసి ఆ కాకిని కాపాడుతుంది. ఇప్పుడు ఆ కాకి, లేదు, మీరే ఒక ఫీనిక్స్ పక్షి, మీరే మాకు గాడ్, మేము మాట్లాడేదంతా మీరు వినగలరు అని ఆ కాకి అంటుంది. ఇప్పుడు హీరోయిన్, నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా, ఒక లెటర్ ఇస్తాను, ఆ లెటర్ ని తీసుకుని వెళ్ళి మా ఫ్యామిలీకి ఇస్తావా అని అడుగుతుంది. దానికి కాకి ఓకే అని అంటుంది. హీరోయిన్ ఒక చిన్న లెటర్ ని రాసి వాళ్ళ ఫ్యామిలీకి పంపిస్తూ ఉంది. ఇప్పుడు మనకి డెమాన్ కింగ్ నే చూపిస్తున్నారు. తను కుకింగ్ గార్డ్ ని మీట్ అవ్వడానికి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు కుకింగ్ గార్డ్ ని చూడగానే డెమాన్ కింగ్ కి పూర్వజన్మలో హీరోయిన్ ని చూసినట్లుగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు తన చేతుల్ని పట్టుకొని, నువ్వు ఎందుకు యాన్యూని లవ్ చేస్తూ ఉన్నావు, పూర్వజన్మలో కూడా తనే నిన్ను చంపేశాడు, ఈ జన్మలో కూడా నువ్వు వాడి చేతిలోనే చనిపోబోతున్నావు, నిన్ను కాపాడాలని నేను అనుకుంటూ ఉన్నాను, నేను బ్రతికి ఉండడానికి కారణమే నువ్వు మాత్రమే అని చెప్పేసి కుకింగ్ గార్డ్ ని హగ్ చేసుకుంటున్నాడు. దాన్ని చూసి కుకింగ్ గార్డ్ షాక్ అయిపోయి డెమాన్ కింగ్ ని కొరికేస్తుంది. నేనేమి నీ చెల్లెల్ని కాను, ఒకసారి కళ్ళు తెరిచి చూడండి అని అంటుంది. ఇప్పుడు డెమాన్ కింగ్ తనని ఒకసారి అబ్జర్వ్ చేసి, సారీ, నన్ను క్షమించు అని అంటూ ఉంటే, అది విని కుకింగ్ గార్డ్, నాకు అంతా అర్థమవుతుంది, మీ చెల్లెల మీద ఉన్న ప్రేమతోనే మీరు ఇలా చేశారు అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి లాన్షూని చూపిస్తున్నారు. లాన్షూని జైల్లో వేసినట్టు ఉన్నారు. ఇప్పుడు ఆ ప్లేస్ కి ఓయా కూడా వస్తున్నాడు. దాన్ని చూసి, ఎందుకు రా జైలుకి వచ్చావు అని అడుగుతుంది. నువ్వు తప్పించుకోవాలి, సేఫ్ గా ఉండాలి అనే కదా నేను ఇక్కడున్నాను అని లాన్షూ అంటూ ఉంటే, నువ్వు నా వైఫే, నిన్ను జైల్లో వేసి ఉంటే నేను మాత్రం బయట ఎలా హ్యాపీగా ఉండగలను అని ఓయా అంటున్నాడు. ఇప్పుడు మనకి డెమాన్ లోకాన్ని చూపిస్తున్నారు. కుకింగ్ గార్డ్ డెమాన్ లోకంలో ఉండడం స్వర్గంలో ఉండే వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఆ విషయం డెమాన్ కింగ్ కు కూడా తెలిసి వాళ్ళ అసిస్టెంట్ కి చెప్పి తనని తీసుకుని వెళ్ళి ఆ డెమాన్ లోకం యొక్క బార్డర్ లో వదలమని చెప్తున్నాడు. ఇప్పుడు అసిస్టెంట్ తనని అక్కడ వదిలేసి ఒక వస్తువుని తీసి కుకింగ్ గార్డ్ కి ఇస్తున్నాడు. దీన్ని మీకు డెమాన్ కింగ్ ఇవ్వమని చెప్పాడు అనేసి అంటున్నాడు. దాన్ని తీసుకొని కుకింగ్ గార్డ్ దిగులుగా అక్కడ నుండి వెళ్తూ ఉంది. ఇప్పుడు తను ఒక బోట్ లో వెళ్తూ ఉన్నప్పుడు, ఇది ఏం గిఫ్ట్ అని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో, ఈ వస్తువే మీ అంకుల్ హెయిర్ ని బ్లాక్ గా చేస్తుంది అని ఉంటుంది. దాన్ని చూసి కుకింగ్ గార్డ్ ఏదో థింక్ చేస్తూ ఉంది. అదేంటి అంటే, నేను మా అంకుల్ హెయిర్ ని బ్లాక్ గా మార్చడం కోసమే ఇక్కడికి వచ్చాను, కానీ నేను వచ్చిన పనినంతా మర్చిపోయి ఇక్కడ ఇలా ఉంటున్నాను, నేను ఎందుకు వచ్చాను అనే విషయాన్ని కంప్లీట్ గా మర్చిపోయాను, కానీ తను మాత్రం దాన్ని గుర్తు పెట్టుకొని దీన్ని తీసుకుని వచ్చి నాకు ఇచ్చారు అని అంటూ ఉంది. ఎలాగో కుకింగ్ గార్డ్ డెమాన్ కింగ్ తో లవ్ లో పడిపోయింది. ఇప్పుడు తన స్వర్గానికి రాగానే అక్కడికి వాళ్ళ అత్త వస్తుంది. అత్త దువ్వెనను చూసి, ఓహో, ఈ పిల్ల దువ్వెన కోసమే డెమాన్ లోకానికి వెళ్ళిందా అని థింక్ చేస్తూ ఉంది. ఇప్పుడు అత్త, మీ అంకుల్ నీకు పనిష్మెంట్ ఇచ్చి ఉన్నారు, నువ్వు కన్ఫర్మ్ గా పనిష్మెంట్ ని అనుభవించి తీరాల్సిందే అని అంటుంది. అది విని కుకింగ్ గార్డ్ డల్ గా అయిపోతుంది. ఎందుకంటే తను చాలా సరదాగా ఉండే అమ్మాయి, ఇలాంటి పనిష్మెంట్ అంతా తనకి సెట్ అవ్వదు. ఇప్పుడు ఆ స్వర్గరాన్ని రాజుగారి దగ్గరికి వెళ్ళి తను ఈ దువ్వెనని తీసుకుని రావడం కోసమే ఆ డెమాన్ లోకానికి వెళ్ళింది, మీరు తనని క్షమించి తనకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వకుండా ఉండాలి అని అంటుంది. అది విని రాజుగారు, తను ఒక గాడ్ అయ్యి ఉండి తను మన రూల్స్ అన్నిటిని బ్రేక్ చేసింది, తను రూల్స్ ని రెగ్యులేషన్స్ ని అస్సలు ఎప్పుడు ఫాలో అవ్వలేదు, అందువల్ల
తనకి కన్ఫామ్గా ఈ పనిష్మెంట్ ఇచ్చి తీరాల్సిందే అని రాజు అంటున్నాడు. ఇప్పుడు మనకి హీరోయిన్ వాళ్ళ తమ్ముడిని చూపిస్తున్నారు. అక్కడికి ఆ కాకి లెటర్ని తీసుకుని వచ్చి ఆ తమ్ముడికి ఇస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చదివేసి వెళ్ళి ఆ తమ్ముడు అమ్మ అక్క బాగానే ఉందంట అని అరుస్తూ వస్తూ ఉంటే అది విని వాళ్ళమ్మ తమ్ముడు నోరుని మూసేస్తూ ఉంది. ఇప్పుడు తమ్ముడు చెప్పిన మ్యాటర్ని ఒక అతను చాటుగా నిలబడి వినేసి వెళ్ళి ఆ లీజీకి చెప్పేస్తున్నాడు. ఇప్పుడు అక్క నేరుగా బయలుదేరి హీరోయిన్ ఉండే హౌస్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ డే అవుతుంది. ఇప్పుడు హీరోయిన్ నిద్ర లేచి వస్తూ ఉంటే అక్కడ ఆ లీజీ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ తనని తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెడుతుంది. హీరో ఏమో పక్క ఊరికి వెళ్ళి ఉంటాడు. కాసేపటి తరువాత ఆ లీజీ కళ్ళు తెరుస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. హీరోయిన్ మా అమ్మ తమ్ముడు అందరూ బాగున్నారా అని అడుగుతూ ఉంటే నేను నీకు ఎలా చెప్పాలి, మన రాజుగారు వాళ్ళ ఇద్దరిని జైల్లో పెట్టేశారు అని అంటుంది. అది విని హీరోయిన్ షాక్ అయిపోయి నేను వెంటనే వెళ్ళి వాళ్ళని కాపాడాలి అనేసి అక్కడి నుండి తను వెళ్ళిపోతుంది. ఈ లీజీ ఆ జనరల్ వాళ్ళతో కలిసి కావాలనే ఏదో ప్లాన్ చేసి హీరోయిన్ని ఇరికించడం కోసమే ఇలా అబద్ధం చెప్పి ఉంటుంది. ఇప్పుడు కాసేపటి తర్వాత హీరో అక్కడికి వస్తున్నాడు. హీరో లిజీని చూసి షాక్ అయిపోతున్నాడు. ఎక్కడ వైజు అని అడుగుతూ ఉంటే ఓ తను ఈ ప్లేస్లో లేదు మాస్టర్ అని అంటుంది. అది విని హీరో వెంటనే ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆ లీజీ మాస్టర్ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంది. నేను ఈ ప్లేస్కి చాలా డేస్ తర్వాత వచ్చి ఉన్నాను. నన్ను కనీసము మీరు బాగున్నావా అని కూడా అడగలేదు. కానీ ఆ వేజీని వెతుక్కుంటూ ఇప్పుడు వెళ్తూ ఉన్నారు. తన మీద మీకు అంత ప్రేమనా అని మాస్టర్ని అడుగుతూ ఉంటే అది విని హీరో సైలెంట్గా ఉన్నప్పుడు ఇప్పుడు లీజీ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి హీరోని హగ్ చేసుకుంటుంది. నేను మిమ్మల్ని ఎంతగా లవ్ చేస్తున్నానో తెలుసా అని అంటూ ఉంటే తను అలా చేయడం చూసి హీరో షాక్ అయిపోయి తనని తోసేస్తున్నాడు. హీరో ఇప్పుడు వైజు ఎక్కడికి వెళ్ళిందో చెప్పు అని అడుగుతూ ఉంటే తను ఈ పాటికి చనిపోయి ఉంటుంది అని లీజీ అంటుంది. అది విని హీరో తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే హీరో హీరోయిన్ని లవ్ చేస్తున్నాడు కాబట్టి. హీరో అలా బాధపడుతూ ఉండడంతో తన బాడీలో ఉండే లవ్ పాయిజన్ బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. దాన్ని చూసి లీజీ షాక్ అయిపోయి లవ్ పాయిజన్నా, మీరు తనని అంతగా ప్రేమిస్తున్నారా అని తను అడుగుతూ ఉన్నప్పుడే హీరో కళ్ళు తిరిగి కిందకు పడిపోతున్నాడు. ఇప్పుడు ఆ లీజీ మీరు ఎంత పెద్ద గాడైనా సరే మీరు ఈ లవ్ పాయిజన్ నుండి అస్సలు తప్పించుకోలేరు. దీనికి యాంటీడోస్ అనేది ఒకటి లేనే లేదు. మీరు ఇంకా 49 రోజులు మాత్రమే బ్రతికి ఉండగలరు. అందుకని మీరు తనని లవ్ చేయడం మానేసి నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు మాత్రమే మీరు ఈ లవ్ పాయిజన్ నుండి తప్పించుకోగలరు అని అంటుంది. ఇప్పుడు హీరో మైకంలోకి వెళ్ళిపోతున్నాడు. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలానే మీకు నచ్చిన ఫేవరెట్ హిస్టారికల్ డ్రామా ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.